గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎనాజిక్ కంగన్ వాటర్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కంగన్ వాటర్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. చాలా ఇంపార్టెంట్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మీరు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లైట్ తీసుకోండి. సో దీనిలో ఎటువంటి ఆహ్, బలవంతం అనేది లేదు. ఓకేనా? ముఖ్యంగా హెల్త్ గురించండి. హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అవునా? సో మనకు ఇంపార్టెంట్, మన పిల్లలకి ఇంపార్టెంటు, మన పార్ట్నర్‌కి ఇంపార్టెంట్, అలాగే మన తల్లిదండ్రులకు కూడా ఇంపార్టెంట్. అవునా? సో మరి అటువంటి హెల్త్‌ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే మన మీదనే ఉంది. అంటే మన ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మన మీదనే ఉంది అని చెప్పొచ్చు. అయితే నేను ఈ యొక్క వాటర్ మరి హెల్త్‌కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనే దాని గురించి మీకు వివరణ ఇస్తాను. అందుకని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరి ఫ్యామిలీకైనా కూడా హెల్త్ అనేది ఫస్ట్ ప్రియారిటీ. అవునా? సో ఇక్కడ చూడండి, మన బాడీ అనేది ఈ విధంగా స్ట్రక్చర్డ్ అవుతుందండి. ఆటమ్స్‌తో మొదలుకుంటే మాలిక్యూల్, మైక్రోమాలిక్యూల్, ఆర్గానిల్, సెల్స్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్, ఆర్గానిజం. ఈ విధంగా మన బాడీ అనేది తయారవుతుంది. మన శరీరం అనేది టోటల్‌గా నిర్మాణం అయి ఉంటుంది. మరి ఈ శరీరం అంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? ఆరోగ్యం అంతా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ ఉండే సెల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఈ సెల్స్ అనేది మన బాడీలో 37.2 ట్రిలియన్ సెల్స్ అనేవి ఉంటాయి. 37 లక్షల కోట్ల సెల్స్ అనేవి ఉంటాయి. ఈ 37 కోట్ల సెల్స్ అనేది 37 లక్షల కోట్ల సెల్స్. ఓకే. ట్రిలియన్స్ అంటే లక్షల కోట్లు. అవునా? మరి 37 లక్షల కోట్ల సెల్స్ మన బాడీలో ఉన్నప్పుడు ఈ 37 లక్షల కోట్ల సెల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన బాడీలో ఉండే వాటర్‌లోనే ఉంటాయండి. సో మనం చాలా వరకు చదువుకున్నట్టయితే అవర్ బాడీ మేడ్ బై 60-70% వాటర్. అంటే మన బాడీలో 60-70% నీరే ఉంటుంది. అవునా? ఆ 60-70% నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటిలోనే ఈ సెల్స్ అనేది జీవిస్తా ఉంటాయి. మరి ఒక వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలి, అతని యొక్క జీవిత కాలం ఎంత అంటే ఇతని పేరు వచ్చేసి డాక్టర్ లయనస్ పాలింగ్ అండి. ప్రపంచంలోనే 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి. సో ఎందుకు నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు 2 టైమ్స్ అంటే ఒక మనిషి 120 సంవత్సరాలు జీవించగలడు అని నిరూపించడం ద్వారా అతనికి 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి అతనేమంటున్నాడు అంటే ఒక మనిషి ఒక 3 విషయాల ద్వారా తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు అని అంటున్నారు. సో దానిలో ఫస్ట్ ఏంటి అంటే హెల్తీ హెయిర్ అండి. ఒకప్పుడు స్వచ్ఛమైన గాలి ఉండేది, ప్రెజెంట్ లేదని చెప్పొచ్చు. హెల్తీ ఫుడ్, అలాగే హెల్తీ వాటర్, ఈ మూడిటి మీద మన ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. మరి ప్రస్తుత కాలంలో ఈ 3 ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ 3 ఎప్పుడైతే న్యాచురల్‌గా ఉంటాయో అప్పుడు ఒక మనిషి జీవితకాలం యావరేజ్‌గా 100-120 సంవత్సరాలు జీవించవచ్చు అనేది అతను ప్రూవ్ చేశారు కాబట్టి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అలా 100 సంవత్సరాలు జీవించిన వాళ్ళని మన తాతలు, ముత్తాతలు చాలామందిని మన తాతల వరకు మనం చూసున్నాం. బట్ ఇప్పటి జనరేషన్‌లో అది సాధ్యం కాదని చెప్పొచ్చు. ఎందువలనంటే ఈ 3 ఈరోజు సరైన నేచర్‌లో లేవు. అవునా? అయితే ఇక్కడ చూడండి, ఒకప్పుడు ఉన్న నేచర్ ఇలా ఉండేది. ప్రెజెంట్ ఉన్న నేచర్ ఇలా ఉంది. ఇది నిజమా? అబద్ధమా? రైట్. ఒకప్పుడు మనం ఆరోగ్యమైన వెజిటబుల్స్ తినేది, అంటే హెల్తీ వెజిటబుల్స్ తినేది. ఏ రోజు వెజిటబుల్స్ ఆ రోజే చెట్టు నుంచి తెచ్చుకొని, పొలాల్లో నుంచి తెచ్చుకొని తినేది. ఈరోజు ఆర్టిఫిషియల్ మందులు వేస్తే గానీ పంటలు పండలేని పరిస్థితి. అవి తెచ్చుకున్న వాటిని వెంటనే తింటామంటే ఒక్కరోజు కొంటే వారం రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటున్నాం. ఇది వాస్తవమా? కాదా? ఒకసారి ఆలోచించండి. అలాగే ఒకప్పుడు న్యాచురల్ వాటర్ అనేది ఈ విధంగా తాగేవాళ్ళమండి. ప్రెజెంట్
ఈ విధంగా పొల్యూటెడ్ అనేది అయిపోయింది గ్రౌండ్ వాటర్ అంతా కూడా. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సో ఇటువంటి వాటర్ అనేది తాగుతున్నాం. ఎప్పుడైతే ఈ వాటర్ మన జీవితంలోకి వచ్చిందో అక్కడి నుంచి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అది మీకు తెలుసు. 100% అది నమ్మదగిన విషయం అది. ఓకే. సో మరి ఇప్పుడు ఈ వాటర్ తాగలేము, తాగకూడదు అంటే మరి గ్రౌండ్ వాటర్ తాగుదామంటే ఇక్కడ ఇదంతా కూడా కంటామినేషన్ అనేది జరుగుతూ ఉంది. మీ చుట్టుపక్కల ఇటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అవునా? సో కాబట్టి ఈ వాటర్ కూడా మనం తాగడానికి ఇష్టపడం. కాబట్టి ఫిల్టర్ చేసుకొని తాగాల్సిందే. అయితే సో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఏం చెప్తున్నారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈజ్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టైమ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. సో రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అంటే ఆర్ఓ వాటర్. అంటే ఈ వాటర్ మనం లాంగ్ టైం తాగితే, ఎక్కువ రోజులు తాగితే సో త్వరగా మరణాలు సంభవిస్తాయని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు. తర్వాత సో చాలా వరకు ఇటువంటి పేపర్లలో కూడా మనము చాలా వరకు పేపర్ స్టేట్మెంట్స్ అనేది చూడడం జరిగింది. ఆర్ఓ వాటర్ తాగకూడదని చెప్పేసి. సో అనేక రకాలుగా ఇక్కడ మనకు చూడొచ్చు. అలాగే సో ఇక్కడ కూడా చూడొచ్చు. తర్వాత సో మన బాడీలో 70-80% వాటర్ ఉందని చెప్పాను కదా. సో ఆ 70-80% వాటర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దానిలో మళ్ళీ మన అవయవాలు అనేది కూడా వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. చూడండి, మన బ్రెయిన్ వచ్చేసి 75% వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అంటే మన శరీరంలో ఉండే 60-70% నీరు ఏదైతే ఉందో దానిలో నుంచి 75% వాటర్ అనేది, అంటే ఆ బ్రెయిన్లో ఏదైతే ఉంటుందో దానిలో 75% వాటర్ అనేది ఉంటుంది. అలాగే బ్లడ్ ఏదైతే ఉంటుందో, బ్లడ్ 100% అనుకుంటే దానిలో 83% అనేది వాటరే ఉంటుంది. అలాగే హార్ట్లో 79% వాటర్ ఉంటుంది. ల్యాంప్ వచ్చేసి 94% వాటర్ ఉంటుంది. లంగ్స్ వచ్చేసి 80% వాటర్ ఉంటుంది. బోన్స్ వచ్చేసి 22% వాటర్ ఉంటుంది. లివర్ వచ్చేసి 72% వాటర్ ఉంటుంది. మజిల్ వచ్చేసి 75% వాటర్ ఉంటుంది. కిడ్నీస్ వచ్చేసి 83% వాటర్ అనేది ఉంటుంది. అయితే ఈ టోటల్ బాడీ దేంతో ఆరోగ్యంగా ఉండడానికి ఇష్టపడుతుందండి? సెల్స్ అనేది మ్యాండేటరీ కదా. మరి ఆ సెల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే బ్లడ్లో ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అంటారు కదా. సో బ్రెయిన్లో బ్లడ్ ఉంటుంది, హార్ట్లో బ్లడ్ ఉంటుంది, లంగ్స్, ల్యాంప్, బోన్స్, లివర్, మజిల్, కిడ్నీస్ అన్నిట్లలో బ్లడ్ ఉంటుంది. బ్లడ్లో 83% వాటర్ ఉంటుంది. అంటే ఈ బాడీని టోటల్గా మెయింటైన్ చేసేది ఏంటి అంటే 100% వాటర్. సో అలాగే ఇంకోటి ఏం చేస్తుంది వాటర్ అంటే, ఇక్కడ చూడండి, మనము ఏదైతే ఆహారం తీసుకుంటామో న్యూట్రిషన్స్ ఉంటాయి కదా. ఆ న్యూట్రిషన్స్ని ఇక్కడున్న బ్లడ్లో ఉన్న ప్రతి సెల్కి అబ్జర్వ్ చేసేది వాటరే. అలాగే ప్రతి అవయవానికి, ప్రతి సెల్లు వరకు, అంటే ప్రతి సెల్కి కూడా అబ్జర్వ్ చేసేది వాటరే. అలాగే మనం ఏదైతే గాలి పీల్చుకుంటున్నామో ఆ వచ్చిన ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ప్రతి సెల్కి అబ్జర్వ్ చేసేది, పెనట్రేట్ చేసేది వాటరే. అక్కడ రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీసుకొచ్చి వదిలేసేది కూడా వాటరే. వాటర్ లేకపోతే మన బాడీలో ఎటువంటి మూమెంట్స్ అనేవి జరగవు. కాబట్టి వాటర్ అనేది మ్యాండేటరీ. డైలీ 3 to 4 లీటర్ వాటర్ అనేది తాగాలి అనేది మనకు డాక్టర్లు సజెషన్ చేస్తూ ఉంటారు. మరి బ్లడ్లో 83% వాటర్ ఉంది అంటే చూడండి, మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఫస్ట్ టెస్ట్ చేసేది ఏంటండి? బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్లో సో మనకు ఏ ప్రాబ్లం ఉన్నాడో బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సో దానిలో ఏం ప్రాబ్లం ఉందో లేదో అనేది తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అంటే మన బాడీలో ఏమి జరిగినా కూడా అది రిలేటెడ్ బ్లడ్ అనమాట. సో ఆ బ్లడ్లో ప్రతిదీ తెలుస్తుంది. కాబట్టి బ్లడ్ టెస్ట్ అనేది ఫస్ట్ చేస్తారు. సో దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక వస్తువు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక బైక్ కొన్నామనుకోండి, ఆ బైక్లో మనము ఇంజన్ ఆయిల్ పోస్తాము, అలాగే పెట్రోల్ కూడా పోస్తాం. ఆ రెండు క్వాలిటీ అయినవి పోస్తామా, లేకపోతే పెట్రోల్ ప్లేస్లో డీజిల్ పోస్తామా, లేకపోతే డీజిల్ ప్లేస్లో పెట్రోల్ పోస్తామా, లేకపోతే కిరోసిన్ పోస్తామా? అట్లా పోయాం కదా. సో పెట్రోల్ బండికి పెట్రోలే వేస్తాం, డీజిల్ బండికి డీజిలే వేస్తాం, అవునా? కాబట్టి దాని యొక్క లైఫ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది.
అవునా? అలాగే మనం దాన్ని చాలా జాగ్రత్తగా కూడా చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి. మరి దీన్ని మనం డబ్బులు పెట్టి కొనలేదు కాబట్టి దీనికి విలువ ఏంటనేది చాలామందికి తెలిసినా కూడా తెలియదు అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, సో దీనికి ఏది కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము. అవునా కదా? సో ఈ శరీరానికి ఏదైతే కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏది పడితే అది ఇస్తానంటే ఇది కూడా రిపేర్లు అవుతూ ఉంటుంది. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే మన బాడీ చాలా వరకు రోగాలని మన బాడీనే తగ్గించుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, సెల్ఫ్గా మన బాడీ ఏ రోగం ఉన్నా కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో మనం ఏం చేస్తామంటే సో ఇంకా ఎక్కువ మెడిసిన్స్ ఇచ్చేసి ఇంకా కొంచెం ఆ, కల్తీ ఫుడ్ తినేసి సో దానికి కావాల్సింది కాకుండా దానికి ఏదైతే అవసరం లేదో అది ఇచ్చేసి ఇంకా ఆరోగ్యాన్ని అనేది పాడు చేసుకుంటూ ఉంటాం. అలా జరగకుండా ఉండాలనేదే నా యొక్క చిన్న ప్రయత్నం. కాబట్టి సో చూడండి, మీకు నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి. సో నేను ఈ కంగన్ వాటర్ గురించి ఎందుకు చెబుతున్నాను అనే దాని గురించి కూడా మీకు పూర్తిగా ఈ వీడియోలు వింటేనే అర్థమవుతుంది. ఓకే, అయితే ఈ బ్లడ్ని సరిచేసేది ఏంటి అంటే వాటర్ అండి. అది క్వాలిటీ నేచర్లో ఉన్న వాటర్, హెల్దీ నేచర్లో ఉన్న వాటర్ ఇచ్చినప్పుడు మన బ్లడ్ అనేది కూడా హెల్దీ నేచర్కి కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే హెల్దీ నేచర్లో మన బ్లడ్ ఉంటుందో టోటల్గా మన బాడీ అనేది హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనేది సో నేను స్టడీ చేసినంత వరకు నాకు తెలుసు. చాలామందికి తెలుసు, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎన్ని విషయాలు మనకు తెలిసినా కూడా తెలియనట్టుగానే మనం వ్యవహరిస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఆలోచించి చూడండి వీడియో. ఓకే, ఇంకా చాలా ఉంది. ఇక్కడ వరకు బ్లడ్కి వాటర్కి ఏంటి సంబంధం అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అసలు వాటర్లో బ్లడ్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి నేను పూర్తి వీడియో మీకు త్వరలోనే పెడతానండి. ఓకేనా? సో ఎందుకంటే లెంతీ వీడియోలు అవుతాయండి. కాబట్టి సో అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పటి వరకు మీకు నేను పెట్టిన వీడియో వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు మీకు నచ్చితే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.